సాక్ష్యం అనేది ఎలా ఉండాలంటే అండి, ఇది పరిశుద్ధ స్థలం. మనం ఏదో సాక్ష్యం చెప్పామని కాదు, కానీ ఆ సాక్ష్యం దేవుడికి అది అంగీకారం కాదా అనేది ఉండాలి. లేకపోతే మొత్తుతాడు ఆయన. సాక్ష్యాన్ని బట్టి కూడా మొత్తుతాడు. కొన్ని సాక్ష్యాలు ఉంటాయి ఎందుకు పనికిరానటువంటి సాక్ష్యాలు. అవి కాదని సాక్ష్యాలు మన పట్ల ఏం జరుగుతుంది, మనం ఆత్మీయంగా బలపడ్డామా, ఆత్మీయంగా బలపడలేదా, చాలా కష్టపడి వస్తున్నాం ఎండనగా, మరి అనేక శ్రమలు పడి దేవుని సన్నిధానంగా వస్తున్నామంటే మన స్థితి ఎలా ఉన్నది అని చెప్పి మనం ఒకసారి మన హృదయాన్ని పరిశోధన చేసుకోవాలండి. అలా చేసుకుని మన సాక్ష్యాలు ఎలా బలపడుతున్నాం అనేది చెప్పుకోవాలి. సాక్ష్యం అనేది కనుక సాక్ష్యం అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా చెప్పేటప్పటికి మీరు గమనించాలి, ట్రోల్ చేసేస్తున్నారు సాక్ష్యాన్ని. మా క్రైస్తువులు అనేటువంటి వారు అవి అక్కడే టీవీలు నేను యూట్యూబ్లో చూశాను. ఏంటి నెట్ అంట దేవుడు ఇచ్చాడంట, అన్లిమిటెడ్ నెట్ ఇచ్చాడు. నువ్వు ప్రార్థించిన దేవుడు నెట్ గురించి ప్రార్థన చేసావు. నువ్వు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే సాక్ష్యాలు. మన ఆత్మీయతని మార్చుకోవటానికి, మన పాత బతుకుని కొత్త జీవితంగా మార్చుకోవటానికి ఇది దేవుని మందిరం అనేది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందటానికి మన పాత జీవితాలను వదులుకుని మరి కొత్త జీవితంలో మన ఆత్మీయతని కట్టుకుంటూ, మన కుటుంబాలను కట్టుకుంటూ వర్ధిల్లాలని ప్రభు పేట ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.